ప్రార్థన కూడా నువ్వు వచ్చి మోకరించగానే వచ్చి కూర్చోడు. నీకోసం రెడీగా ఉంటాడు, వెంటనే అందుబాటులోకి రాడు. కాసేపు కూర్చొని కాస్త నిదానంగా ఆయన కోసం కనిపెట్టుకున్నప్పుడు, నీ మనసు స్థిరపడిందని తెలిసినప్పుడు అప్పుడు వచ్చి కూర్చుంటాడు నీ దగ్గర. దేవుని కదలికలని వేరు. అందుకే కలవరపడదామా, భయపడదామా, దిగులు పడదామా, విచారపడదామా, వేదన పడదామా? వద్దు. ఆయన ఉన్నాడుగా. ఆయన కదిలిందాక ఎదురు చూద్దాం, కన్నీళ్లతో చూద్దాం. సరే తండ్రి, నువ్వు ఆగమన్నావుగా, ఎదురు చూడమన్నావుగా. సరే, నీ కార్యం కొరకు ఓపికతో ఎదురు చూస్తాను. నేను కదిలితే కొంత, నువ్వు కదిలితే అది ఒక వింత. నువ్వే కదా. ఈలోపు ఎన్నైనా నేనేం పట్టించుకోను, నువ్వే చూసుకో అని ఆయన చేతికి అప్పగించి కనిపెట్టుకో, ఓపికతో కాచుకో. దేవుడు చేసే కార్యం చాలా బలీయంగా ఉంటుంది. ఎందుకో ఈరోజు ఈ మాటలు చెప్పమని పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగించాడు. మీలో ఎవరు ఏ కండిషన్లో ఉన్నారో నాకు తెలియదు. దేన్ని బట్టి దిగులు పడుతున్నారో, కృంగిపోతున్నారో, కలవరపడుతున్నారో, విచారపడుతున్నారో, దేన్ని బట్టి అధైర్యపడుతున్నారో, దేన్ని బట్టి దిగులు వేసుకున్నారో, అది మీ వ్యక్తిగతంగా కావచ్చు, పిల్లలు కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు. నా తండ్రి మాట్లాడమన్న మాటలు నేను మీకు అందించాను. నా కుమారి, నా కుమారుడు, నా మాట చొప్పున నడక మొదలుపెట్టిన నీ మీద ఎలాంటి దాడులు జరుగుతాయని నాకు తెలుసమ్మా. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నీ మీద జరిగే కుట్రలని నాకు తెలుసు. అందుకే నేను నిన్ను అర్థం చేసుకుంటాను. అందరిలాగా నిన్ను అసహించుకో, నిన్ను అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటాను.